పాపం చల్లగా ఏసీ కార్ల తిరిగే లీడర్లకు ఎంత కష్టం వచ్చింది. పెద్ద పెద్ద బంగ్లాలు ఇడిచిపెట్టి గల్లీల పొంట తిరగబట్టిరి. సార్లు కార్లు వస్తుండ్రంటే ట్రాఫిక్ సిగ్నల్ కాడ అందరిని ఆపేటోళ్ళు. అసొంటిది ఇప్పుడు నడుచుకుంటా పబ్లిక్ ఏడుంటా ఆడికొస్తుండ్రు. ఇట్లిట్లా చేతులు ఉప్పుకుంటా పోయే లీడర్లు ఇప్పుడు చేతుల చెయ్యేసి మందలియబట్టిరి. పాపం ఎర్రటెండలా ఎంత కష్టం వచ్చే. గెలిస్తే 5 ఏండ్ల పవర్ మళ్ళా బిందాస్గా బతకొచ్చు. చూద్దాం పాండ్రి మరి ఇయాలేం నడిచిందా. कि मुस्लिम रिजर्वेशन जो यहाँ पर टीआरएस और कांग्रेस ने किया है हम उसको समाप्त कर మల్లమ్మ పార్టీని గెలిపి ముస్లిం రిజర్వేషన్లు పక్కా రద్దు చేస్తామని సిద్దిపేట మీటింగ్ లో సెంటర్ పోలీస్ మంత్రి అమిత్ షా సార్ మాట ఇచ్చిండు. కాంగ్రెస్ ఏలు వల్ల దేశం, బీఆర్ఎస్ ఏలు వల్ల తెలంగాణ తెరలైంది. ఆడ 400 సీట్లు, ఈడ 12 సీట్లు ఇవ్వాలని కోరిండు పబ్లిక్ ను. మెదక్ సీట్ కోసానికి బీఆర్ఎస్ వెంకట్రామిరెడ్డి సార్ నామినేషన్ వేసిండు. సిట్టింగ్ సీట్ మాదే అనుకుంటా. 25 ఏళ్ల ఎప్పుడు మెదక్ ఎంపీ గెలిచినా బీఆర్ఎస్ పార్టీయే గెలిచింది. రేపు కూడా మెదక్ లో గెలిచేది మళ్ళా బీఆర్ఎస్ పార్టీ, మన వెంకట్రామరెడ్డి. కరీంనగర్ లో బండి సంజయ్ సార్ జోరుగా జులుస్ తీస్తే గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్, సెంటర్ మంత్రి కిషన్ రెడ్డి సార్ వచ్చి మతి ఇచ్చిండ్రు. పాలమూరుకెళ్లి మల్లోపరి పార్లమెంట్ కు పోవాలని బీఆర్ఎస్ శ్రీనివాస్ రెడ్డి సార్ నామినేషన్ వేసినాక పాత మంత్రి గారు గిట్లా అన్నారు. ఈ రోజు దిక్కు తోచని స్థితిలో అయ్యో మోసపోయినాం, ఎట్లయిపోయింది కదా తెలంగాణ, ఎంత పని చేసుకుంటామని చెప్పి ఆవేదనతో ఉన్నటువంటి తెలంగాణ, ఆవేదనతో ఉన్నటువంటి మహబూబ్నగర్ జిల్లా. నాగర్ కర్నూలులో బీజేపీ భరత్ అన్న కాయిదాలు సమర్పిస్తే ఈడ పక్కా మేమే గెలుస్తామని మంత్రి జూపల్లి సారు, క్యాండిడేట్ మల్లు రవి సారు జోరుగా ప్రచారం చేసిండ్రు. ఖమ్మం టికెట్ తెచ్చుకున్న రఘురామ్ రెడ్డి సార్ నామినేషన్ వేస్తుంటే మంత్రులు, కామ్రేడ్లు ఎంటొచ్చిండ్రు. ఈ దేశాన్ని గాడిలో పెట్టాలంటే అది ఒక్క సెక్యులర్ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం. కాబట్టి మల్కాజ్గిరిలో లక్ష్మారెడ్డి గారిని గెలిపియాలని మెట్రో రైళ్ల ప్రచారం చేసిండు మల్లన్న. ఒక చెట్టును చూస్తే మనకు కేసీఆర్ కనిపిస్తాడు, ఓ చెరువును చూస్తే కేసీఆర్ కనిపిస్తాడు. ఇప్పుడు ఆ ఎండిపోయిన చెరువును చూస్తే రేవంత్ రెడ్డి కనిపిస్తుంది. కార్పొరేటర్లు చూడు, మొత్తం బార్డర్ మీద నిలబడేటువంటి గన్నులు పడతారు. జర లోడ్ చేసేది అయితే బడబడ. భువనగిరిలో కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపియాలని నకరేకల్లా ప్రచారం చేసిండు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సారు. నకరేకల్ నియోజకవర్గంలో రావణపేటలో 1 సైడ్ వారు ఉండాలంటే ఇంకా రావుండదా? టీఆర్ఎస్ ఉన్నారా? ఇంకా పట్టపుట్ట చదువుకొని పోలే. సికింద్రాబాద్ లో 10 జంటకే ఓట్లేయాలని పట్నంలో కారు పతారేందో సాటింపేసిండు తలసాని సారు. హైదరాబాద్ గవర్నమెంట్ మనమే, దానికి ఎవరికి భయపడవలసినటువంటి అవసరం మనకి ఏ కోశాన లేదు. నిజామాబాద్ లో అరవింద్ సార్ కాయిదాలు ఇచ్చినాక ఓట్ల మీటింగ్ కు ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి సార్ వచ్చిండు. महिलाओं का मंगलसूत्र भी ले लेगा और मुसलमानों को दे देगा. ये कायदा सेक्युलरिज्म है भाई. ఎన్నని చెప్తాం, అంతటా మీటింగులు, రోడ్ షోలు, అవతలి పార్టీలను తిట్టుడు, మేం గెలిచకుంటే తెరలైతారని చెప్పుడు. ఇయాటితో నామినేషన్లు కూడా వచ్చినాయి కాబట్టి ప్రచారం ఇంకింత రూబడి ఉంటదుల్లో.